హలో ఎవ్రీవన్. ఇప్పుడు ఈ పేషెంట్ యొక్క డౌట్ ఏంటంటే, నేను ప్రతిసారి నెమ్ముతో అడ్మిట్ అవుతున్నాను మేడం, ఈ నెమ్ము నాకు తగ్గించే టీకాలు లాంటివి ఏమైనా ఉంటాయా అని అడిగారు. సో అసలు నెమ్ముకు టీకాలు ఉంటాయా, ఇది మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు ఈ నెమ్ముకి టీకాలు అనేవి చాలా కామన్ గా అడిగే ప్రశ్న అనమాట. ఈ నెమ్ముకి 2 రకాల టీకాలు ఉంటాయి. ఒకటి న్యూమోకోకల్ వ్యాక్సిన్, ఇంకోటి ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్. కానీ ఇది ఎవరికి వేయాలి అంటే, ఎక్కువగా మనము ఈ నెమ్ము యొక్క తీవ్రత ఎవరైతే ఎక్కువ ఎఫెక్ట్ అవుతూ ఉంటారో, అంటే 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు, దాంతోపాటు ఈ స్మోకింగ్ అలవాటు ఉన్న వాళ్ళు, అంటే పొగతాడడం అలవాటు ఉన్న వాళ్ళు, దాంతోపాటు సిఓపిడి లక్షణాలు, షుగరు, బీపీ అలాంటి ఇతరత్ర సమస్యలు ఉండే వాళ్ళకి ఇది యూజువల్ గా మనం వేస్తూ ఉంటాం అనమాట. కానీ ఈ న్యూమోకోకల్ వ్యాక్సిన్ మాత్రం 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి ఒక్క వ్యాక్సిన్ వేసుకుంటే మన జీవితానికి సరిపోతుంది. కానీ ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్ అలా కాదు. ఇది ప్రతి సంవత్సరము నెమ్ము యొక్క టైం, అంటే ఆగస్ట్ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఇది వేసుకోవడం చాలా మంచిది. అలా రిపీటెడ్ గా వేసుకోవడం వల్ల మన బాడీలో ఉండే రోగనిరోధక శక్తి పెరిగి మనకి ఈ నెమ్ము యొక్క తీవ్రత అనేది తగ్గించే అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరు ఈ టీకాలో డాక్టర్ సూచన మేరకు వేయించుకోవడం చాలా మంచిది. దిస్ ఈస్ డాక్టర్ శ్రావణి, ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. థ్యాంక్ యూ.